హలో హాయ్ యూట్యూబ్ పీపుల్ అందరికీ హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నా స్టోరీస్ వింటూ చాలా హ్యాపీగా ఉన్నారు కదా. మీరు ఫస్ట్ టైం నా ప్రొఫైల్ని విజిట్ చేస్తూ ఉంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. స్కిప్ చేయకండి, మంచి లవ్ స్టోరీని మిస్ అవుతారు. అలా మిస్ అవ్వకుండా ఉండాలంటే నా స్టోరీని పూర్తిగా చదవండి. అలాగే నా ప్రొఫైల్లో ఉన్న స్టోరీస్ కూడా చూడండి. లవ్ బర్డ్స్, ఒక ప్రేమికుల కథ. కేవలం ఇప్పుడు నా మనసులో స్నేహం మాత్రమే పుట్టింది. దానిని మీరందరూ ప్రేమ అనే పేరుతో నాశనం చేయకండి అని మరీ రిక్వెస్ట్గా చెబుతాడు మన హీరో పురవ్ బాబు తన స్నేహితులకు. తన స్నేహితులు ముగ్గురు, చూడరా ఇది పల్లెటూరు, నువ్వు పెరిగి చదువుకున్న చెన్నై కాదు, అక్కడ అయితే అంటే అక్కడ చెన్నైలో అయితే టౌన్ కాబట్టి అక్కడ ఎవరు పట్టించుకోరు, బాయ్స్ అండ్ గర్ల్స్తో మామూలు. కానీ ఇక్కడ ఇలా మాట్లాడుతున్నామంటే ఇంకా ఊరి పెద్దలు, ఊరిలో ఉన్న అమ్మలక్కల గురించి, ఇంకా నీకు మేము ముగ్గురం నీ స్నేహితులం చెప్పనవసరం లేదనుకుంటాను. నిజమే కదండి, స్కిప్ చేయకండి. ఒక మంచి లవ్ స్టోరీని మిస్ అవుతారు. మిస్ అవ్వకుండా ఉండాలంటే స్కిప్ చేయకుండా పూర్తిగా స్టోరీని చూడండి, చదవండి, వినండి, ఎంజాయ్ చేయండి. అలా చెప్పగానే పురవ్ ఆలోచిస్తూ, మేబీ మీరు చెప్పింది నిజం, అలాగే ఇప్పటి నుంచి తనతో దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తాను. తన కుటుంబానికి నా వల్ల చెడ్డ పేరు రావటం నాకు అస్సలు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే తనకు దూరంగా ఉంటాను. స్నేహితురాలు అంటే మనం కోరే స్నేహితులు ఎప్పుడూ బాగుండాలనే మనం కోరుకుంటాము. నా వల్ల తన కుటుంబానికి బ్యాడ్ నేమ్ రావటం నాకు అస్సలు ఇష్టం లేదు. సరే పదండి అని ముగ్గురు మీద పురవ్ చేతులు వేసి తన ఇంటికి వెళతాడు. అలా అందరినీ అక్కడ పికప్ చేసి తన ఇంటికి వచ్చి తన మంచం మీద మెత్తటి బెడ్ మీద పడుకొని హాయిగా నిద్రపోతాడు ఈరోజు పురవ్. ప్రణాళి కూడా అలా తన తండ్రితో పాటు తన ఇంటికి వచ్చేస్తుంది. తన ఇంటికి వచ్చిన తరువాత హాల్లో చాప మీద తన తల కిందకి 2 చేతులు పెట్టుకుని మన హీరో పురవ్ గారి గురించి ఆలోచిస్తోంది. బోల్తా పడింది రాయ్ బుల్బుల్ పిట్ట, అనుకున్నదొక్కటి అయినదొక్కటి, మా హీరోయిన్నో బోల్తా పడిపోయిందిలే. అప్పుడు అలా పడుకొని టాప్ పైన చూస్తూ, నిజంగా పురవ్ నాతో స్నేహం చేయాలని కోరుకుంటున్నాడా? ఎందుకు నాతోనే స్నేహం చేయాలని కోరుకుంటున్నాడు? ఈ ఊరిలో ఆడపిల్లలు, నాకన్నా అందమైన ఆడపిల్లలు చాలా ఉన్నారుగా, వారిని వదిలి నా వెంటే స్నేహం అని ఎందుకు ఈ పురవ్ పడుతున్నాడు? అసలు నిజంగా నాతో స్నేహం చేస్తాడా? బాబోయ్, అసలు ఎందుకు నాతోనే స్నేహం చేయాలి అని పురవ్ గురించి కొద్దిగా ఆలోచించటం మొదలు పెడుతుంది మన హీరోయిన్ ప్రణాళి. ఎప్పుడూ ప్రణాళి అంటూ నా వైపు తిరుగుతున్నాడు, నాతో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నాడు. బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా స్నేహం చేస్తారా? ఇద్దరి మధ్యన స్నేహం ఉంటుందా అని ఆలోచిస్తోంది. అలా కొద్దిగా ఆలోచించే మన ప్రణాళికి ఆలోచన చాలా పెద్దగా అవుతుంది. 12 అవుతుంది. నిద్ర పట్టక పురవ్ గురించే ఆలోచిస్తూ ఉంది మన హీరోయిన్ ప్రణాళి. అలా ఆలోచిస్తూ ఉంది. మళ్ళీ అర్ధరాత్రి 1 గంట అవుతుంది. మళ్ళీ నిద్ర పట్టడం లేదు. అటు తిరిగినా ఇటు తిరిగినా మన హీరోయిన్కి పురవ్ ఆలోచనలు, ఎంతగా ఆలోచించినా కూడా పురవ్ గురించి తనకు ఆలోచన వెళ్ళటం లేదు. అర్ధరాత్రి 1 గంట అవుతుంది. లేచి చాప మీద కూర్చొని గడ్డం కింద చేతులకు పెట్టుకొని, ఎందుకు నాకు నిద్ర పట్టడం లేదు? ఇప్పుడు ఈ ఆలోచనలు ఎందుకు నా నుంచి వెళ్ళటం లేదు? ఎందుకు నేను పురవ్ గురించి ఇంతగా ఆలోచిస్తున్నాను? బాబోయ్, నాకు నిద్ర రావటం లేదు అని మన హీరోయిన్ ప్రణాళి తన తలను పట్టుకొని కూర్చుంది. కళ్ళు అటు ఇటు తిప్పుతూ, ఎందుకు నేను పురవ్ గురించి ఇలా ఆలోచిస్తున్నాను అని ఆలోచిస్తుంది. అమ్మో, వీడు ఇప్పుడు నా మెదడు, నా ఆలోచనలోకి ఎక్కేశాడు, నిచ్చెన వేసుకొని ఎక్కేశాడు. నేను వీడి ఆలోచనలోకి దూరంగా ఉండాలి, లేకపోతే నేను పెద్ద
పెద్ద ప్రమాదంలో పడే అవకాశం ఉంది, వీడి ఆలోచనలు దూరం పెట్టాలి, వీడికి దూరంగా ఉండాలి, వీడి ఆలోచనలు అస్సలు నాకు రాకూడదు అనుకొని బ్లాంకెట్ నిండుగా కప్పుకొని నిద్రపోవాలి అని అలా కళ్ళు మూసుకుంటుంది. అలా ఎప్పుడూ నిద్రపోవాలని ప్రయత్నిస్తోంది, అయినా తనకు నిద్ర రావటం లేదు. అప్పుడే అక్కడికి ఏం జరిగింది తెలుసుకోవాలా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సాయి హేమ వరల్డ్ ఛానల్.